కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంచి ఆరోగ్యం లభించడంలో ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది. వారంలో ఒక్క రోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి. దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది. మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి. ప్రతి వారంలో 2 సార్లు ఖచ్చితంగా బీట్రూట్ను తినండి. దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. నెయ్యి తింటే బరువు పెరుగుతామేమో అనుకుంటారు. కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనె తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే త్వరగా ముసలితనం రాదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఉల్లిపాయను కలుపుకొని తినండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మనలో చాలామందికి తరచూ జలుబులు, తుమ్ములు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు, అల్లం ముక్కను వేసి తాగితే ఎనర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఒక స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలు తినడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉన్న నురిపురుగులు నశిస్తాయి. ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీస్ను స్పీడ్గా పనిచేస్తాయి. అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. ప్రతిరోజు ఒక క్యారెట్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. క్యారెట్లు తినడం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. చర్మం పైన ఉన్న ముడతలు తగ్గడంలో క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి. నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమలండి. నోటి దుర్వాసన తగ్గిపోతుంది. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరగపెట్టి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. మీ జుట్టు కూడా బాగా పెరుగుతుంది. గాయాలపై ఆవు నెయ్యి పూస్తే త్వరగా గాయాలు మనిపోతాయి. మధుమేహం సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గిపోతుంది. జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకు రసంలో 2 చెంచాల తేనె రోజుకు 2 సార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది. గోరువెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి. మంచి ప్రభావం ఉంటుంది. నడుం నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను వేడి చేయండి. దీన్ని చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చేయండి. నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలక్కుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. నెయ్యిలో కొంచెం బెల్లం పొడి వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. ఎక్కువగా బెల్లం తింటే లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. దగ్గు సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకొని తింటే వెంటనే దగ్గు దగ్గుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తులసి ఆకులను వేసుకొని తాగితే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు. అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది. పొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. మొలకెత్తిన పెసలు బాదం పప్పును ఎక్కువగా తీసుకోండి. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనలో చాలామంది మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింక్లు తాగుతారు. మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగితే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. ముఖం పైన ఉన్న పులిపుర్లు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకొని వాటిని పచ్చిగా నీరి
పులిపిర్ల పైన రాసుకుంటే పులిపిర్లు ఊడిపోతాయి. ప్రస్తుత రోజుల్లో ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి. తెల్లబట్ట రోగం హరించిపోతుంది. ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా ఉండాలంటే కొన్ని తులసి ఆకులను, అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించుకోండి. మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.